ఎక్స్పెక్టేషన్ థ్రిల్స్ బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కిల్స్. ఈ మాట నేను ఎందుకన్నానని మీకు పోను అర్థమవుతుంది. సో గైస్, హీర్ ఈజ్ అవర్ గేమ్ చేంజర్ రివ్యూ. మరి ఈ రివ్యూలో మనం గేమ్ చేంజర్ నార్మల్ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మూవీకి ఉన్న ప్లస్ పాయింట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక మూవీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అనమాట. మరి రంగస్థలం RRR రేంజ్ అనేది చెప్పలేం, కానీ ఈ మూవీకి ఆయన పర్ఫార్మెన్స్ అండ్ తమన్ గారి బీజిఎంఏ లైఫ్ లైన్ అని చెప్పుకోవాలి. మీకు ట్రైలర్ చూసినప్పుడే అర్థమై ఉంటుంది ఇది ఒక పొలిటికల్ డ్రామా అని. మరి ఇలాంటి పొలిటికల్ డ్రామాలో ట్విస్ట్ని, టర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. మూవీ అయితే నార్మల్ ఆడియన్స్కి ఎంటర్టైనింగ్గా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఫ్యాన్ సర్వీస్ని అందిస్తుంది. ఇదైతే పక్కా. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డ్యాన్స్ చేసేటప్పుడు గ్రేస్ కానీ, పర్సనల్లీ నాకైతే డ్యాన్స్ కొరియోగ్రఫీ నచ్చలేదు, బట్ ఆయన దాంట్లో కూడా 100% ఇచ్చారు. జనరల్లీ ఒక కమర్షియల్ మూవీ అంటే హీరోకి హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలి, హీరోయిన్తో డ్యూయట్ సాంగ్స్ ఉండాలి. అవి ఇందులో కూడా ఉన్నాయి. బట్ హీరోయిన్కి అయితే మరీ అంత కీ రోల్, పెద్ద రోల్ అని చెప్పలేము, కానీ ఒక గుర్తించబడిన రోల్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. ఇక ఆర్సీ గారి ఎనర్జీ, తమన్ గారి బీజిఎం మెయిన్ ప్లస్ పాయింట్స్గా నిలిచాయి ఈ సినిమాకి. అండ్ ఎమోషన్స్ కూడా ప్రీవియస్ ఇండియన్ 2తో పోలిస్తే ఆర్సీ గారి పర్ఫార్మెన్స్ వల్ల ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మరి ఫిల్మ్లో నెగిటివ్ పాయింట్స్ లేవా బ్రో అంటే ఖచ్చితంగా ఉన్నాయి. రెగ్యులర్గా మూవీస్ చూసే ఆడియన్స్కి అయితే సినిమా లాగిష్ ఫీల్ అయితే వస్తుంది. అన్నెసెసరీ క్రింజ్ కామెడీ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. అవి నార్మల్ ఆడియన్స్కి ఏమీ అనిపించకపోయినా, బట్ రెగ్యులర్గా మూవీస్ చూసే వాళ్ళు కానీ, మూవీ లవర్స్ కానీ చాలా క్రింజ్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ మధ్యలో ఏదో యానిమేషన్ అవుతున్నట్టు మనుషులు గాలిలోకి ఎగిరిపోతూ ఉంటారు అనమాట. మరి శంకర్ గారి రేటింగ్ విషయానికి వస్తే ఏంటిది రాసింది కార్తిక్ సుబ్బరాజ్ గారు. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. ఇది కార్తిక్ సుబ్బరాజ్ స్క్రిప్ట్లో ఎక్కడ ఉండదు అనమాట, అంతా శంకర్ గారి స్క్రిప్ట్లోనే ఉంటుంది. మరి నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే బీజిఎం అనేది చాలా లౌడ్గా ఉంది. అదేంటి, వీడే బీజిఎం లైఫ్ అన్నాడు కదా, మరి ఇప్పుడు ఏంటి లౌడ్ అంటున్నాడు అనుకోవచ్చు. బట్ చాలామందికి లౌడ్ బీజిఎమ్స్ కానీ, లౌడ్ సౌండ్స్ కానీ వింటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు మూవీస్కి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోండి. మరి నెక్స్ట్ పాయింట్ విషయానికి వెళ్తే డైలాగ్స్. నేను మూవీలో ఎక్కువ డిసప్పాయింట్ అయింది దీనివల్లే. ఏవో 2-3 డైలాగ్స్ తప్ప కొరవ డైలాగ్స్ అన్నీ కంప్లీట్గా నాన్ సింక్లా ఉంటాయి, ఫోర్స్డ్ డైలాగ్స్లా ఉంటాయి. ఆ డైలాగ్స్కి కానీ, ఆ ఎలివేషన్స్కి కానీ ఎక్కడ మ్యాచ్ అయితే అవ్వదు. రామ్ చరణ్ గారు చాలా ఎనర్జీతో ఆ డైలాగ్స్ చెప్పినా అవి డెఫినెట్లీ వర్కౌట్ కాలేదు. ఏంట్రా ఈ డైలాగు, ఇక్కడ ఎందుకు వచ్చిందిరా అసలు అనిపిస్తుంది. ఇంకా యాక్ట్రెస్ అంజలి గారికి మంచి రోల్ ఇచ్చినా ఆమె స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. అండ్ లాస్ట్ 30 minutes వరకు కూడా ఎస్జే సూర్య గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదనే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఆయన కిచెన్ క్యారెక్టర్కి తగ్గట్టుగానే ఉంటుంది. మరి ఓవరాల్గా మూవీకి వెళ్ళొచ్చా లేదా బ్రో అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. 1 time వాచబుల్. అదే ఫస్ట్లో చెప్పాను కదా, గుర్తుపెట్టుకోమని. లో ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్ళండి, హై ఎక్స్పెక్టేషన్తో ఖచ్చితంగా వెళ్ళొద్దు. డేట్స్ మళ్ళీ చేంజ్ అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం కూడా ఒకందుకు మంచిదే అయింది, ఎందుకంటే హైప్ని తగ్గించింది కాబట్టి. ఫ్యాన్స్కి మంచి ఫ్యాన్ సర్వీస్ జరిగిపోతుంది. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది. అండ్ ఒకవేళ ఫ్యామిలీస్తో కానీ మీరు వెళ్ళాలనుకుంటే కొన్ని డేస్ ఆగి ప్రైజెస్ తగ్గిన తర్వాత వెళ్ళండి. ఇంకా సంక్రాంతికి అదే 12th డాకుమార సినిమా కూడా ఉంది. దాని రివ్యూ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక ఫైనల్గా మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 6.5 out of 10. డెఫినెట్లీ మూవీ అయితే శంకర్ గారి మార్క్ కాదు. ఇన్ఫ్యాక్ట్ శంకర్ గారు ఆయన మార్క్ని మర్చిపోయాడు. బట్ రీసెంట్గా దించిన ఇండియన్ 2తో పోలిస్తే ఈ ఫిలిం 100 times బెటర్. అండ్ డెఫినెట్లీ 1 time వర్త్ వాచబుల్ అనమాట. సో ఇదే ఇవాళ రివ్యూ గైస్. గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, టికెట్ రిపోర్ట్స్ అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి కానీ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అబ్బా లైక్ చేయట్లేదు మీరు. గేమ్ చేంజర్ Day 1 ఎంత లెక్కన ఓపెన్ చేస్తుందో మీరు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో.